So good morning leaders, welcome to Zoom. Good morning sir Govind garu, welcome to Zoom. So leaders అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా సార్ ని వెల్కమ్ చెప్పండి. Good morning sir, welcome to Zoom. Good morning sir, welcome to Zoom. Welcome to Zoom sir, all the best sir. Good morning sir, welcome to Zoom. Good morning sir, welcome to Zoom sir, all the best sir. Good morning, sir. Good morning Welcome, sir, sir. welcome to sir. Good morning sir, welcome to Zoom session sir. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్ గోవింద్ గారు. Good morning, sir. Good morning, all leaders. ఈ అవకాశం ఇచ్చిన రవికృష్ణ సార్కి అండ్ రవితేజ సార్ గారికి అండ్ భూపతి సార్ గారికి, ముఖ్యంగా జూమ్ మీటింగ్కి తెల్లవారుజామునే లేచి ఇంట్రెస్ట్గా జాయిన్ అయిన అందరు లీడర్స్ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి. సార్ భూపతి సార్, నా వాయిస్ క్లియర్ కదండి? ఎస్ సార్, క్లియర్గా ఉందండి. ఓకే సార్, వాయిస్ కూడా పడ సరిపోతుంది కదా సార్? ఎస్ సార్, ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ అండి. సార్ నా పేరు వచ్చి గోవింద్ గారండి. నేను ఇప్పుడు బ్రాంజ్ కి దగ్గరగా ఉన్నానండి. సో నేను బిఫోర్ వెస్టేజ్ నేను చాలా వ్యాపారాలు చేస్తున్నానండి. అపార్ట్మెంట్ స్టే పెట్టున్నాను, దాన్ని నడిపాను. అలానే నేను ఒక స్మాల్ ఇండస్ట్రీ సోప్ ఫ్యాక్టరీ కూడా నేను నడపడం కూడా జరిగిందండి. సో లాభాలు వచ్చినాయి, నష్టపోయాను. సో సోప్ ఫ్యాక్టరీలో కూడా నాకు మంచి లాభాలు వచ్చినాయి. సో ఇలా చేస్తుండగా ఇప్పుడు ప్రజెంట్ నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. నేను రియల్ ఎస్టేట్ అంటే పెద్ద వాళ్ళకి ల్యాండ్ కొట్టి పెడతాను. దాంట్లో నేను వచ్చే కమిషన్ వస్తుంది. అంటే వాళ్ళకి కొని పెడుతుంటే వాళ్ళు కమిషన్ ఇస్తారు, ప్లస్ ఇలా రైతుల ద్వారా కూడా నాకు కమిషన్ వస్తుంది. అదే క్రమంలో ల్యాండ్ కొనిపెట్టిన ల్యాండ్స్ మీద కూడా నేనే హిస్టరీ చేస్తుంటాను, అది లీజ్ తీసుకుంటాను. నేను నా అండర్లో ఈ పెద్దవాళ్ళు కొనిపెట్టిన ల్యాండ్స్ అందరిలో కూడా అన్ని కూడా టోటల్గా 118 ఎకరాలు నేను లీజ్ చేస్తానండి. ఇప్పుడు నేను సొంత ల్యాండ్ కూడా 4 acres ఉంది, అది పక్కన పెట్టి కూడా ఇక్కడికి వచ్చి చేస్తాను. నాది సొంత ఊరు వెస్ట్ నర్సాపురం అండి, పాకిరేడ్ మేడం. నేను ప్రజెంట్ ఉన్నది నా బిజినెస్ ద్వారా వచ్చింది ఏంటంటే, నేను ఇక్కడ మండలం ఎర్రకోనేరులో ఉదయవారణ పిక్చర్ ముగ్గు దగ్గర ఉంటానండి. ఒక ఫామ్ హౌస్లో ఉంటాను నేను, మా రిలేటివ్ది. ఈ క్రమంలో ఏంటంటే చేస్తుండగా నాకు ఈ వెస్టేజ్ అనేది నాకు ఎలా పరిస్థితి ఏంటంటే, మా కజిన్ నరసింహ అని ఆయన మన శ్రీనివాస్ సార్ని విజయ్ సార్ గారు, ఆయన విజయ్ సార్ గారు అప్లేను కూడా శ్రీనివాస్ సార్ గారిని ఆయన ఉండేవారండి. ఈ ముగ్గురు కలిసి రావడం జరిగిందండి నా మీటింగ్, మా ఇంటికి చెప్పారన్నమాట. సార్ వెస్టేజ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. సార్ నాకు వెస్టేజ్ గురించి నాకు తెలియదండి సార్. మీకు ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏమైనా తెలుస్తుంది అని అడిగారు. సార్ తెలుస్తుంది, నాకు చాలా విన్నాను. నేను అమెరికన్ సార్ సో విన్నాను. దాని గురించి నాకైతే అవగాహన ఉంది, కానీ నేను ఎప్పుడు చేయలేదండి, ఇది కూడా చేయలేదు. ఇది నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను. సార్ ఆ సార్ కూడా అర్థం జరిగింది, శ్రీనివాస్ సార్ కూడా అర్థం జరిగింది. సార్ మీరు బిజినెస్లో చేశారు కదా, ఏమేమి బిజినెస్ చేస్తారంటే నేను చెప్పినవి చెప్పడం జరిగింది సార్. నేను చింతపండు వ్యాపారం కూడా చేస్తాను సార్. నేను ఇంకా రాయపూర్, దుర్గి అక్కడి నుంచి కూడా చేయడం జరిగింది సార్. ఇది దాంట్లో మీకు లాభాలు ఏమైనా వచ్చినాయి సార్, నష్టాలు ఏమైనా జరిగినాయంటే చెప్పాను సార్. నాకు లాభాలు వచ్చినాయి సార్, నేను నష్టాలు వచ్చాయి అని చెప్పాను. అంటే ఇవన్నీ నేను అడుగుతుంది చెప్పి మీరు ఇంకోరికి ఏమనుకోవచ్చు సార్. నేను అసలు మీకు వెస్టేజ్ గురించి చెప్పడం గురించి ముందుగా మీ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను సార్ నేను అని చెప్పడం జరిగింది సార్. శ్రీనివాస్ సార్ సార్ లేదు సార్ అంటే నాకు ఎలాంటిది ఏం లేదు సార్, ఎలాంటి తప్పలేదు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. అప్పుడు ఇవన్నీ నేను
చేసిన బిజినెస్ గురించి, దాంట్లో లాభ నష్టాల గురించి చెప్పడం జరిగింది. సో నాకు ప్రెజెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏం చేస్తారంటే చెప్పండి, ఇలా రియల్ ఎస్టేట్ చేస్తాను సార్, ఇది సో అని చెప్పి చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి. దీంట్లో మీకు ఎంత లాభం వస్తుందండి అడిగారు. మీకు అదే మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అడిగారు. సార్ నేను మంత్లీ ఇన్కమ్ అంటే చెప్పండి కదా సార్, నాకు ఇయర్లీ ఇన్కమ్ అయితే ఎందుకంటే ఇవన్నీ శిస్తు చేస్తాను. కానీ నాకు వాళ్ళు బోనస్ ఇచ్చేది ఏంటంటే నాకు ఆఫ్ రేట్ కన్నా రిలీజ్ ఇస్తారండి నాకు. ఎందుకంటే మాకు ఈ ల్యాండ్ తీసుకుని తెలిసి అవన్నీ కూడా నేను చేపిస్తాను. మనిషిని పెట్టుకుని అక్కడ కొన్ని ఫ్యామిలీస్ని సైట్లో పెట్టేసేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి నేను చేర్చుకుంటాను. సో నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పామాయిల్ తోట ఉందనుకోండి, ఆ లీజ్కి బయటకు తీసుకుంటే ఒక 50,000 వస్తుంది పర్ ఏకర్కి. అది వచ్చి నాకు ఆఫ్ రేట్కి వస్తుంది, అంటే 25,000కి వస్తుంది నాకు బోనస్ ఇచ్చేది. సో అక్కడ నాకు 25,000 మిగులుతుంది నాకు. నేను బయటకి ఇచ్చుకుంటే కనుక నాకు 25,000 వస్తుంది. అదే నేను ఓన్గా చేసుకుంటే కనుక నాకు ఖర్చు అయిన పోయి 70,000-80,000 వస్తుంది నాకు పర్ ఏకర్కి. సో అలా ఎట్లా నేను చూసుకుంటే క్యాల్కులేట్ చేసుకుంటే ఫర్ ఇయర్లీ ఇన్కమ్ నాకు ఈ టోటల్గా 118 ఎకరాల మీద కూడా కొన్ని పాముల తోటలు ఉన్నాయండి, కొన్ని కొబ్బరి తోటలు ఉన్నాయి, కొన్ని డీలు ఉన్నాయి. వీటిలో టోటల్గా వచ్చేది నాకు ఇయర్లీ ఇన్కమ్ నాకు ఒక 10 lakhs అబౌవ్ వస్తుంది అని చెప్పాను సార్. సరే ఓకే అన్నారు, అన్నీ విన్నారు. సో ఓకే సార్, నేను వెస్టేజ్ గురించి చెప్తాను వినండి అన్నారు. వెస్టేజ్ అంటే హోమ్ కేర్ ఉందండి, హెల్త్ కేర్ ఉంది, ప్లస్ అంటే బ్యూటీ కేర్ ఉంది. అలాగే మీకు ఇన్ని ల్యాండ్స్ వేస్తారు కదా, దీంట్లో కూడా వ్యవసాయం సంబంధించినవి కూడా మన దగ్గర ఉన్నాయి సార్. అది కూడా ఆర్గానిక్ అని చెప్పారు. సో టోటల్ అన్ని కూడా అంటే వెస్టేజ్ అంటేనే ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పారు సార్ నాకు. సో బాగున్నాను. నాకు ఎప్పుడైతే ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పడం జరిగిందో నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు నేను దానికి కనెక్ట్ అయ్యాను ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఎక్కువగా వాడేది కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి నేను. కానీ ఈరోజు ఇది కూడా మనకి ఏది చూసుకున్నా సరే, మన ఫుడ్ అయినా సరే, ఒక ఫ్రూట్స్ అయినా సరే, ఏదైనా చూసుకున్నా సరే మనకి ఆర్గానిక్ అనేది లేదు సార్ కదా, అన్ని కూడా కెమికల్ కదా. నేను పండించే కొన్ని ఫ్రూట్స్ పండిస్తాను సార్, నాకు ఇష్టం. అవి కొన్ని ఆర్గానిక్గా పండిస్తుంటాను. సో నేను మార్కెట్లో తీసుకుందామంటే ఒక ద్రాక్ష అని, యాపిల్ అని, మాంగో అని ఏదైనా సరే చూస్తే కూడా అన్ని కూడా కెమికల్ జరుగుతున్నాయి కదా, దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా. నేను దాని మీద అవగాహన ఉంది. సో నేను ఈవేళ ఆర్గానిక్ ప్రోడక్ట్ వచ్చిందంటే కనుక నేను చాలా ఇంట్రెస్ట్ చెప్తాను సార్, చెప్పాను నేను. అండ్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నాకు చెప్పడం జరిగిందండి. హెల్త్ కేర్ గురించి కూడా చెప్పడం జరిగింది. అన్ని చెప్తే కొన్ని ప్రోడక్ట్ చెప్పారు. ఇది హార్ట్ గురించి కానీ, కిడ్నీ గురించి కానీ, లివర్ గురించి కానీ, అన్ని ప్రతిదీ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. నాకు చాలా నచ్చిందండి ఆయన చెప్పిన విధానంలో, నాకు బాగా నచ్చింది. నాకు బాగా కనెక్ట్ అయింది కూడా, నాకు క్లియర్గా అర్థమైంది ప్రోడక్ట్ మీద. సో తర్వాత అంటే ఒకటిన్నర అనమాట. నేను కొన్ని అడిగాను సార్ నేను. సరే నాకు సరే డౌట్ అండి నాకు శ్రీనివాస్ సార్ అని, చెప్పండి సార్ నాకు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి చాలా వస్తున్నాయండి, పతంజలి కానీ సో చాలా వస్తున్నాయి. సో అలా అని చెప్పేసి ఇది కరెక్ట్గా ఉంటాయి ఈ ప్రోడక్ట్ అని చెప్పి అడగడం జరిగిందండి. సార్ మీకు ఆ డౌట్ రావడం చాలా కరెక్ట్ సార్. అది అంటే మీకు డౌట్ వచ్చిందంటే మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉందన్న లెక్క. సో కాబట్టి అంటే నేను దానికి మీకు డెమో ద్వారా నేను చేసి చూపిస్తాను సార్ మీకు సార్ అని చెప్పేసి తను చెప్పడం జరిగిందండి. మీకు హెల్త్ కేర్ మీద చూపిస్తాను, అలాగే మీకు ఏంటంటే హోమ్ కేర్ మీద కూడా చూపిస్తాను సార్ మీకు అన్నారు. ఓకే సార్. నన్ను ఫస్ట్ టైం అంటే నాకు హెల్త్ కేర్ మీద ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఆయన డెమో చేసి చూపించారండి. నాకు అక్కడ బాగా కనెక్ట్ అయింది నాకు. ఎందుకంటే ఒక ధర్మకోల్ షీట్ అనేది నాకు తెలిసింది, ఎందుకంటే నేను పొలంలో తెస్తుంటాను, ఏంటి గెత్తం చేస్తుంటాను, అందులో వస్తుంటాయి. అది చాలాసార్లు నేను అబ్జర్వ్ చేస్తున్నది, అది అయితే సింక్ అవుతుంది అసలు. అటువంటి దీన్ని మనకు దాన్ని బర్న్ చేస్తే కానీ అది స్మాష్ అవుతుంది. సో అయినా సరే లాస్ట్ కూడా చిన్నది ఉండిపోతుంది. ఇటువంటి దాన్ని ఒక్క ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటంటే ఒక ఔషధ గింజ నుంచి దీన్ని ఇంత కరిగించేసిందంటే నేను సరే నిజంగా చాలా దానికి బాగా కనెక్ట్ అయ్యానండి. సో దానివల్ల నాకు పూర్తిగా కనెక్ట్ అయ్యి నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ మీద చాలా బాగుందని నేను బాగా దీన్ని నేను చాలా గాఢంగా నమ్ముతున్నాను సార్. నేను శ్రీనివాస్ గారు, నేను ఈ ప్రోడక్ట్ వాడతాను కంపల్సరీ కానీ అని చెప్పేసి నేను నిర్ణయించుకోండి. అదే కదా సార్ మీకు హోమ్ కేర్ మీద కొన్ని మీకు చూపిస్తానండి. మన ఇంట్లో వాడే వస్తువులు ప్రతి కూడా యూజ్ చేస్తున్నాం, కానీ అది చాలా ఎక్సెంట్ ఉంటాం. యాడ్ని చూసి యాడ్ చూసి బాబు చాలా ఎక్సెంట్గా ఉంది అనుకుంటాం, వాళ్ళు చెప్పే విధానం పెట్టాం బాబు చాలా ఎక్సెంట్గా ఉంటాం. ఒకసారి చేసి చూపిస్తాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడం లోపు నేను చూశాను, ఆ డెమోలో చూశాను. ఆ డెమో ఏంటంటే చూపిస్తారండి, చూపిస్తే కూడా చాలా ఎక్సెంట్గా. ఆ తర్వాత ఏంటంటే దీని కొరకు కొన్ని అడిగాను సార్ దీంట్లో.
కిడ్నీ నాకు ఇంతకుముందు స్టోన్స్ ఉంది సార్ నాకు కిడ్నీలో కూడా. అది నేను అది హాస్పిటల్కి వెళ్ళాను, అది క్లియర్ అయింది బాగానే. సో దాంట్లో కంటే నాకు కొన్ని ఇంకా స్టోన్స్ ఇంకా కొద్దిగా సైజ్ ఇంకా ఉందండి. అప్పుడు ఇప్పటికీ జస్ట్ వీళ్ళు శ్రీనివాస్ గారు నాకు వచ్చే ముందు కూడా ఒక 2 months ముందు కూడా నేను క్లియర్ అయింది, కానీ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే కూడా అది దాంట్లో కూడా ఇంకా చిన్న స్టోన్స్ ఉన్నాయండి. దాని గురించి కూడా నాకు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. అది వాడిన తర్వాత కూడా నాకు కొంచెం బాగానే ఉంది, నాకు హెల్త్ కూడా బాగుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఆ, వీళ్ళు చెప్పడం జరిగింది, నేను మళ్ళీ నాకు చెప్పిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఆ రోజు అంటే సరే వారం చేశారు, నేను నెక్స్ట్ టైం వచ్చి తీసుకుంటాను ప్రొడక్ట్స్ అన్ని కూడా. నేను ఒకసారి ఆఫీస్కి వస్తాను, నేను తీసుకుంటాను సార్ శ్రీనివాస్ గారు అని ఒకసారి అన్నారు. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి అన్నారు. సరే అండి. ఇంటికన్నా మూలంగా ఏంటంటే నాకు అతి ముఖ్యంగా నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మా మిస్సెస్కి అంటే మా మేడం గారికి జస్ట్ అనేది 2 years బట్టి ఉంటుంది సార్. చాలా బాధపడేవారు. ఇంకా తొలిలో చూపించాను, చూపిస్తే కూడా డిశ్చార్జ్ గురించి అది తొలిలోకి వచ్చి పెట్టాను, ఒక 5,000 వచ్చి పెట్టాను, అది క్లియర్ అవ్వలేదు. అలాగే మన కాకినాడలో అక్కడ కూడా చూపించాను, ఇంచుమించుగా నాకు ఒక 25,000 అబౌవ్ అమౌంట్ అయింది, కానీ అసలు దానికి క్లియర్ అవ్వలేదండి, రిజల్ట్ అనేది లేదు. ఆ మెడిసిన్స్ వాడిన సేపు ఉండేదండి, అది కంటే అది ఆఫ్ చేసామంటే మాత్రం ఒక 10 days 15 daysకి అది మళ్ళీ మామూలుగా రిలీఫ్ అనేది ఉండేది కదండి, మామూలుగా వచ్చేది. నైట్ కూడా చాలా బాధపడేవారు. ఆ బాధ చూస్తే నేను కూడా అనుకున్నాను, అసలు ఏంటి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను దీనికి, నయమైనది దీనికి క్యూర్ అనేది మందు లేదని చెప్పాను. ఇంతలో ఏంటంటే నాకు ఒక డాక్టర్ కూడా ఏమన్నారంటే దాని గురించి హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నారంటే, మేడం ఇది సార్ దీనికి ఆపరేషన్ పడుతుందని అన్నారండి, ముక్కుకి సర్జరీ చేస్తానన్నారు. అడిగాను సార్ ఏంటి సార్ ఇది కంప్లైంట్ వచ్చామని, ఏంటి డస్ట్ అలర్జీ కదండి, బ్రీతింగ్ అది బాగుంది కదా, ఏదైనా అది కొంచెం బెండ్ అడ్డుపడుతుందంటే కదా, బ్రీతింగ్ ప్రాబ్లం లేదు కదంటే అది కొంచెం బెండ్ ఉందండి దానివల్ల వస్తున్నాను. నాకు అనిపిస్తున్నమాట ఏంటిది డస్ట్ అలర్జీ చేస్తారని చెప్పి అనిపించింది. సో నాకు అది నచ్చలేదు. సరే అని చెప్పేసి నేను ఇంకా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల దీనికి తగ్గదు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ నేను సలహా తీసుకున్నమాట. తీసుకుంటే దాంట్లో ఏమైందంటే నాకు అదే ఫ్రెండ్ అంటే మాకు ఉన్న వానర్స్లో అండి, వానర్లు అడిగాను, సరే గోవింద్ నువ్వు వెళ్ళకదమ్మా మన రాజమండ్రిలో హోమియోపతి ఉంది, ఆడికి వెళ్ళనమ్మా బాగుంటుంది, దాంట్లో దొరుకుతుంది, కానీ వెంటనే రాకపోయినా కొంచెం రిజల్ట్ కొంచెం లేట్గా వస్తుంది, బాగుంటుంది వెళ్ళని చెప్పి నాకు సజెషన్ జరిగింది. అది ఒక 1 month వాడాను. వాడిన తర్వాత కూడా సెకండ్ మంత్లో నేను వెళ్ళడానికి బయలుదేరుతున్నాను, ఇంటి నుంచి బయలుదేరడానికి వెళ్తున్నాను. మా మేడం గారు నేను కూడా బయలుదేరడానికి రెడీ అవుతున్నాం. ఈలోగా శ్రీనివాస్ గారు మా కజిన్ నరసింహ కలిసి రావడం జరిగిందండి. మేము బయలుదేరే మూమెంట్లో రావడం జరిగింది వాళ్ళు ఇద్దరుని. సార్ నమస్తే అండి, ఏంటంటే ఎక్కడికి ఇలా చెప్పారు చూడండి సార్, ఇలాగా హాస్పిటల్కి వెళ్తున్నామండి, ఇలాగా హోమియోపతి వాడుతున్నాం ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళంటే. అదేంటి సార్ మీకు చెప్పాం కదా సార్ గోవింద్ సార్, మీకు మన దాంట్లో ప్రతి ప్రొడక్ట్ కూడా ఉందని నేను చెప్పాం కదా, మీరు మళ్ళీ మెడిసిన్కి వెళ్తున్నారు చెప్పన్నారన్నమాట. మీరు ఒక 2 weeks మీరు అంతగా ఆప్ చేయండి, మీరు నేను ఒక మెడిసిన్ ఇస్తాను మీకు, మన సప్లిమెంట్ ఇస్తాను, మనకు ఫుడ్ సప్లిమెంట్ ఒక ఒక ఉంది సప్లిమెంట్ ఉంది, ఇస్తాను నేను, అది యూజ్ చేయండి. 15 days అంటే 2 weeks ఆగండి మీరు, దాంట్లో మీకు ఏమైనా రిలీఫ్ కనిపించిపోతే కనుక మీరు అది కంటిన్యూ చేసుకోండి అని చెప్పేసి జరిగింది. మా తమ్ముడు కూడా అన్నాడు, అలా కదరా ఒకసారి వాడి చూడరా అని, ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది, నేను కూడా ఇంట్లో వాడే, నేను అంటే మీ మధ్యలో కూడా నేను వాడాను, బాగుంది రిజల్ట్ వచ్చిందని. ఇది కానీ కాకపోతే అప్పుడు నేను వేరే క్యాప్సూల్స్ ఉన్నాయి అది వాడి, కానీ దాని కంపల్సరీ తెలుస్తుంది అని చెప్పడం జరిగిందండి. సరే అని చెప్పి నేను కూడా ప్రయాణం ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకొని దాంట్లో ఎవరైంది ఏంటంటే మన పంచ్ తులసి అనేది ఒక ప్రోడక్ట్ ఇచ్చారండి. చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ 4 2 or 3 drops దాగి కంటిన్యూ చేసుకోండి అని చెప్పన్నారు. అంటే మేడం గారే కాదండి, మీరు కూడా తాగొచ్చు సార్ అని చెప్పి కూడా శ్రీనివాస్ గారు జరిగింది, ఫ్యామిలీ అంతా కూడా తాగొచ్చు, అది మంచిదే హెల్త్కి చెప్పారు. ఓకే విన్నాను, అది కంటిన్యూ చేస్తాను. మా ప్రయాణం ఆఫ్ చేసుకున్నాం, ఇది కంటిన్యూ చేస్తున్నారు మా మేడం గారు. చేస్తుండగా ఒక 10 daysలో ఆవిడకి కాస్త రిలీఫ్ ఇచ్చిందండి. కాస్త రిలీఫ్ ఇస్తే చెప్తే నమ్మరు కానీ నేను నిజం చెప్తాను, నేను నిజంగా హార్ట్ఫుల్ చెప్తాను, నిజంగా ఆవిడ చెప్పడం ఎలా ఉందంటే అన్నారు, అదేంటండి అసలు ఇది ఒక పంచ తులసి ఒక 5 రకాల తులసి మొక్కలతో తయారు చేసింది, కానీ నాకు నేను అసలు అమ్మాయి చేసుకునేటప్పుడు అంటే నాకు ఏదంటే ఇంకోటి సార్ నేను చెప్పడం వచ్చా, ఇది ఇలా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఏదేంటండి ఇది పంచ తులసి ఇచ్చారు, ఇది డ్రాప్స్ వల్ల ఏం తగ్గిపోతుందండి,
ఒక ఆల్రెడీ అక్కడ వాడాం కదా కంటిన్యూ చేద్దాం అని చెప్పి కూడా అన్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కలర్ చెప్పడం జరిగింది. సరే కదా, మనకంటూ నమ్మకం ఉండాలి కదా. చెప్పారు కదా ప్రోడక్ట్ మీద ఇంత పక్కగా చెప్తున్నారు కదా. మా తమ్ముడు కూడా చెప్పాడు కదా, దీని మీద చాలా బాగుంటుందని అని చెప్పాడు కదా, నేను కూడా యూజ్ చేసి చెప్పాడు కదా. సో దాంట్లో మనకు తప్పే ఉంది. సార్ వాడు చూడు ఒక 15 ఒక 15 రోజులు చూద్దాం, లేదా ఆ తర్వాత మనం వెళ్దాం అని చెప్పాను జరిగింది. సరే దానికి కంటే వాడడం జరిగింది. అప్పుడు అన్నారంటే నేను అసలు నమ్మలేదు. అసలు నాకు ఇంత రిలీఫ్ ఇచ్చిందంటే, అంటే లైట్ గా రిలీఫ్ ఇచ్చింది ఆయన కొంచెం ఇవ్వడంలో ఆవిడకి చాలా నమ్మకంగా కలిగింది అనమాట. అప్పుడు ఏమైనా అంటే సరే సార్ మనం వెళ్ళొద్దు అనేది బాగుంది, చాలా బాగుంది చెప్పి కంటిన్యూ జరిగింది. నేను ఏం చేస్తే ఒకసారి దీని మీద టెస్ట్ చేద్దాం చెప్పి ఒక 1 month పోయిన తర్వాత 1 week గ్యాప్ ఇవ్వు చూద్దాం. అంటే నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్న క్రమం అంటే అది వాడిన సేపు రిలీఫ్ ఇస్తుంది, అది మళ్ళీ బ్రేక్ అవ్వగానే నీకు మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది కదా. సో దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం అని చెప్పేసి అడిగాను. 1 week గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. 1 week గ్యాప్ ఇచ్చినా సరే రిలీఫ్ అనేది ఉందండి. ఇది ఎటువంటి తేడా కూడా కనిపించలేదు. నాకు ఎక్సలెంట్గా నాకు నచ్చిందండి. నాకు నచ్చడం కదండి, మా మేడం గారికి నిజంగా ఏంటంటే చాలా బాగా నచ్చింది ఇది. సో దీంట్లో ఇప్పుడు ఏమనంటే చాలా బాగుందండి ఇది. నేను ఏదనుకున్నానంటే ఏదో ప్రోడక్ట్ మీద అంటే ఏదో చాలా వస్తున్నాయి కదా అటువంటిదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఆవిడ చాలా చాలా బాగా చాలా బాగా నాకు నచ్చిందండి. సో పోకో అంటే కంటిన్యూ చేస్తాను, అది ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తానండి. మా పెద్ద పాప కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చదువుతుందండి. తను కూడా వెళ్ళినప్పుడు కూడా ఇది ఒకటి సప్లిమెంట్ ఇస్తామండి, అది కూడా తను కంటిన్యూ ఇప్పుడు వాడుతుంటుంది. సో అక్కడ పడితే తర్వాత మా మిస్సెస్ కూడా ఈ సైటిక్ ప్రాబ్లం కూడా ఉండేదండి. దాని మీద కూడా మేము మందు వాడడం జరిగింది. నేను అన్నమాట ఇందులోనే వాడదాం సార్, నేను వాడదామండి, బాగున్నాయి కదా, ఇది బాగుంది కదా, నాకు దీని కూడా నాకు నమ్మకం కలిగింది, వాడదామని చెప్పేసి వాడడం జరిగిందండి. దాంట్లో కూడా చాలా ఎక్సలెంట్ ఏంటంటే శ్రీమతి గారు అన్నారు శరీరానికి గురించి చెప్పి ఆఫీస్కి రావడం జరిగింది. అయిన తర్వాత అప్పుడు నాకు రవితేజ సార్ నాకు పరిచయం చేసింది జరిగిందండి. శ్రీనివాస్ సార్ కూడా రవితేజ సార్ కూడా కూర్చోబెట్టి చాలా చెప్పడం జరిగిందండి. మీకు ఈ ప్రాజెక్ట్ మీద బాగా నమ్మకం కదా అని చెప్పి అడిగారు. వచ్చి ఇలా చేశారని చెప్పాను సార్. దీంట్లో కూడా చెప్పారు ఓకే సార్ క్రితం ఇది ఇలా వాడుతున్న క్రమంలో మాకు దీనికన్నా ముందు ఏంటంటే ఓకే సార్ ఇది బాగుంది కదా అని చెప్తున్నారు. అప్పుడు నాకు ఏంటంటే మళ్ళీ ఒకసారి కూర్చోపెట్టి నాకు ఏమనంటే ఎక్స్ప్లెయిన్ చేసి ముందు చేస్తారు, హోమ్ కేర్ గురించి అన్ని కూడా చేస్తారు కదా. దీంట్లో కూడా హెల్త్ మీకు ఆదాయం కూడా ఉంది అని చెప్పారు. ఫస్ట్ లో చెప్పలేదు, ఆదాయం గురించి అయితే ఫస్ట్ లో చెప్పేస్తారు. నాకు చెప్పలేదంటే ఫస్ట్ దీని గురించి చెప్పారు. అప్పుడు ఆదాయం గురించి కూడా నాకు చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. అప్పుడు దీని మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఒక్క నిమిషం సార్ కొంచెం సార్. వాయిస్ అంటే పెంచండి సార్. ఓకే. ఈ క్రమంలో శ్రీనివాస్ గారు కూడా ఈ హెల్త్ మన ఆదాయం గురించి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు నేను శ్రీనివాస్ సార్తో కూడా అప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళడం కూడా జరిగిందండి. నాకు ఆల్రెడీ చెప్పారు, ఇది మన ప్లానింగ్ అని కూడా చెప్పారు, లిస్ట్ అది తయారు చేసుకోండి, మీకు ఎవరైనా చూసి చెప్పారు. సో స్టార్టింగ్ నేను ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎవరు మన శ్రీనివాస్ సార్ నేను కలిసి. అయితే ఏమన్నారంటే వాడు విన్న తర్వాత ఏమన్నాడంటే అయిపోయిన తర్వాత శ్రీనివాస్ సార్ మీ అందరూ చూస్తున్నారు అన్నాడు. మరి ఏంట్రా నువ్వు చేసే బిజినెస్ ఏంటి, ఇదేంటి అసలు నువ్వు సబ్బులు పేస్ట్లు అమ్ముకోవడం ఏంట్రా, నువ్వేమని నీకు ఇన్కమ్ బాగా వస్తుంది, నువ్వు రకరకాల బిజినెస్ చేస్తున్నావు, ఏంటంటే డైరీ ఫామ్ ఉంది, మేకల ఫామ్ పెట్టు, ఆ ల్యాండ్స్ లీజ్ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఒక హోదాగా ఉంటుంది కదా, నువ్వేంటి అసలు నువ్వు దీంట్లో దిగడం ఏంటి అని చెప్పేసి ఆ ఫ్రెండ్ నాకు మీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే నేను అనుకున్నాను, అంటే చెప్పారు కదా ఓకే సరే మీరు చెప్పారు కదా ఏంటి ఇది కూడా ఏమైనా కొంచెం ఇదిగా చూస్తున్నారా కొంచెం అనుకున్నాను. మన ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుద్దా ఏంటి అనుకున్నాను. నాకు కూడా కనబడి వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను, ఆలోచన ఆలోచించుకున్నాను, ఇంటికి వస్తారు అనమాట. మా మేడం చెప్తుంటే ఏంటండి ఎవరెవరు ఏంటనే చెప్తుంటారు, ఈ ప్రోడక్ట్లో మీకు మనం చూస్తాం కదా, ఇది మనం ఇతరులకు చెప్పడం కూడా ఇది ఒక మనం మంచి పని చేసినట్టు అవుతుంది కదా, నేనే ఎంతో సాటిస్ఫాక్షన్ అయ్యాను. నేను దీని గురించి వెనకాడికి వస్తున్నారు, ఇదండి ఎవరేమనుకుంటే మనకేం కావాలి, వాళ్ళు ఎన్ని చెప్తుంటారు ఆయన కనవుతున్నది. మీరు అన్ని ఆలోచించే వ్యక్తి కూడా మీరు ఎలా చేస్తారంటే పెద్దవద్దు తగ్గవద్దు ప్రయాణం మొత్తం అన్నారు. అదే విషయం అంటే నేను శ్రీనివాస్ గారికి చెప్పాను.
సార్ నాకు కిరాయి అంటే సార్ గోవింద్ సార్ మీరు అన్నిటి మీకు మీ బిజినెస్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, ఏ మీకు మంచి సర్కిల్ ఉంది. నేను విన్నాను కొంతమంది వార్నర్స్ ఉన్నారు, మీకు ఆ సర్కిల్ ఉపయోగించుకుంటే మీకు మంచి బిజినెస్ చేయొచ్చు కదా బాగా అని చెప్పకుండా ఏంటంటే బిజినెస్ కదా మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గారు సార్. నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్లోకి నాకు ఈ వెస్టేజ్ నాకు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు పర్చేస్ అంటే 1.5 year అవుతుంది సార్ నాకు. అప్పుడు అప్పుడు స్టార్ట్ చేసింది నేను ఇప్పుడు కరెక్ట్గా 4 months తర్వాత అంటే 1.5 year స్టార్ట్ చేసింది నేను 4 months లో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఆ రోజు నేను స్టార్ట్ చేసింది నేను అలా నెగ్లెక్ట్ చేశాను అన్నమాట. అంటే నాకు ఈ బిజినెస్ మీద కూడా నాకు కొంచెం ఖాళీ లేకపోవడం వల్ల దీనివల్ల నేను శ్రీనివాస్ సార్ చెప్తానంటే సార్ మీరు వెనక ఎంత ఖర్చు ఉంది కదని చెప్పేసి ఈ శ్రీనివాస్ సార్ ఎప్పుడు కూడా నా దగ్గర వస్తూ ఎప్పుడు ఎవ్రీ డే వీక్లీ వన్స్ 10 days ఒకసారి మంత్లీ వన్స్ వచ్చి కూడా ఎప్పుడు కూడా అంటే స్వాతి ముచ్చిలో కమలాసన్ టైపు ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టలేదు సార్ ఆయన ఎప్పుడు కూడా. ఎందుకంటే మా బ్రదర్ చెప్పాడమంట సార్ ఇదేంటే మా వాడితో చాలా సర్కిల్ ఉంది, వాడికైనా వన్స్ 10 కన్నా ఇంట్రెస్ట్ పెడితే కనుక వాడు మంచి లీడర్ అవుతాడని మనకు కూడా చాలా ఉపయోగం ఉంది వాడి వల్ల అని చెప్పారు సార్. నాకు వాళ్ళ తర్వాత నాకు శ్రీనివాస్ సార్ చెప్పారు. సో నేను 4 months అవుతుంది సార్ నేను దీన్ని 50% నేను ఇంట్రెస్ట్ తీసుకోవడం. అదేవిధంగా నేను చేసింది కూడా రాక ఏంటంటే చేస్తాను ఇటు నాకు నా బిజినెస్ మీద నేను కొంచెం దృష్టి పెడతాం, నేను కొంచెం డిఫెన్స్ పడతాను. మనకి ఏంటంటే డిఫెన్స్ పెడతాను. ఏంటంటే ఇటుపక్క వచ్చేది ఇన్కమ్ ఉంటుంది, ఇది టైం మీద వెళ్ళడం వల్ల నాకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది, దీన్ని రీచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా, దీంతో నాకు ఇన్కమ్ తగ్గిపోతుంది, ఇతని పిల్లల చదువు నాకు సీట్స్ ఉన్నాయి అన్నీ కట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా, ఇవన్నీ మనకి ఇంత అవసరమా అని అనుకుంటూ కలగదు. నేను 4 months బట్టి నడుతున్నా కూడా బ్రాంజ్ డైరెక్ట్ అవ్వాలంటే నాకు పెద్ద కష్టం కదా సార్. నాకు ఎక్స్ట్రా చెప్పాను కానీ ఒక సంత ఉంది ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో సన్ని ఉంది అన్నట్టుగా అది ఎన్ని ఉంది కూడా ఇంత సర్కిల్ ఉంది ఇంత ఇది ఉంది కూడా ఏంటంటే అది నాలో నేనే తప్పం పడ్డమనే వల్ల నేను బ్యాక్ అయిపోయాను సార్. లేదంటే నేను 4 months బ్యాక్ నేను నేను డిసిషన్ తీసుకొని రావడం వల్ల ఏంటంటే కఠినంగా నేను పని చేయకపోవడం వల్లే జరగలేదండి. సో ఈ క్రమంలో అంటే రవికృష్ణ సార్ అండ్ రవికృష్ణ సార్ రవితేజ సార్ కూడా సార్ గోవింద్ గారు ఏంటి సార్ మీరు అంతా బాగుంది, పీవీ కూడా కొంచెం బాగుపడుతుంది, మీరు ఎందుకు రీచ్ అవ్వబోతున్నారు అసలు ఏంటి సార్ చెప్పండి మీ ప్లాన్ అంటే నేను వాళ్ళు కూడా నేను చెప్పబడని నేను చెప్పలేకపోయేవాడినండి. ఎందుకంటే నాకు నా మనసులో డిఫరెన్స్ ఉండేది ఏంటంటే ఏంటి ఇది వదిలేసుకుంటే నాకు ఇది బిజినెస్ పోతుంది, దేంట్లో అంత వేగంగా నేను రీచ్ అవుతానా ఏంటని చెప్పి అనుకున్నాను. నేను లాస్ట్ మంత్ మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకున్నానండి జనవరిలోని. కాకపోతే నాకు కొంచెం పండగ దానివల్ల నేను దగ్గర వచ్చి నేను ఆడుకోవడం జరిగింది బ్రాంజర్కి. జస్ట్ మొన్న 3 days కష్టం కూడా రవికృష్ణ సార్ మీరు చేయగలరు మీరు అయితే అని చెప్పేసి అంటే ప్లాన్ కూడా నేను సరిగ్గా చెప్పలేకపోయాను సార్. ఎందుకంటే విన్నాను నేర్చుకున్నాను, ప్లాన్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాను ఎందుకంటే ఈ డిఫరెన్స్ వల్ల మాత్రం. ఏంటంటే ఈరోజు ఈ నెలాఖరులో కూడా నేను ఏంటంటే బ్రాంజ్ కంపల్సరీగా అవుతాను సార్. నాకు అన్ని కూడా ఏంటంటే టీవీ అంతా కూడా నేను రెడీ పెట్టుకున్నాను సార్. నేను రవితేజ గారు కూడా చెప్పాను సార్ గోవింద్ సార్ మీరు అవుతుంది అంటున్నారు కానీ చేయలేకపోతున్నారు అని చెప్పాను సార్. బ్రాంజ్ అవుతాను కంపల్సరీ సార్, అన్ని టీవీ అన్ని కూడా రెడీ చేసుకున్నాను, నేను అయిపోయినట్లని చెప్పాను సార్. ఓకే సార్ ఇది సార్. కొంచెం వాయిస్ క్లారిటీ మిస్ అవుతుంది సార్, దూరంగా పెట్టండి మైక్. ఓకే సార్. ఇకపోతే ఏంటంటే మనకి వెస్టేజ్ గురించి నాకు ఇక్కడ బాగా నచ్చింది కూడా ఏంటంటే ఇక్కడ మన వెస్టేజ్ మన ఏంటంటే ఇందులో చాలా మంది లీడర్స్ కూడా మన రమణమ్మ గారు కూడా ఒకసారి ఏంటి మనం ఫస్ట్ మీటింగ్ ఏంటంటే రవితేజ గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు నేను కొంతమంది లీడర్స్ తీసుకోవడం జరిగింది, ఒక 10 లీడర్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఒకసారి శ్రీనివాస్ సార్ గారు మేడం గారు కొంచెం ఒకసారి మన గోవింద్ గారు టీం ఉందండి, ఎవరు మన వీళ్ళు వచ్చారు అమ్మాయిలు వాళ్ళకి చెప్పనంటే కూడా తను కూడా వాళ్ళందరూ కూడా చాలా వివరించడం జరిగిందండి, చాలా ఎక్స్ప్లెయిన్ బాగా చెప్పడం జరిగింది. నేను అనుకున్నామాట అంటే ఎవరి టీం వాళ్ళకే ఉంటుంది కదా,
ఎవరికి మొదలుకుంటే ఎవరు ఒక్కొక్క పేరు చెప్పలేమనుకున్నాను నేను ఫస్ట్ నేను. అలా కాకుండా కూడా చాలా ఎక్స్టెంట్ చెప్పారండి ఆ మేడం గారు కూడాను. హలో. సార్ మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది, కంటిన్యూ చేయండి. అదేవిధంగా మన అప్పలరాజు సార్ కూడా మొన్నే చెప్పారు సార్ మీరు ఎందుకు బ్రాజ్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి కూడా జరిగింది. దానికి కూడా కొంచెం నాకు చిన్న సజెషన్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా నేను నిర్ణయించుకోనండి. వాయిస్ రావట్లేదు సార్ గోవింద్ గారు. హలో హలో సార్ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సార్, ఒకసారి చెక్ చేయండి. సార్ ఓకే సార్. అలాగే నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఫీల్డ్ అనుభవం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, వాళ్ళిద్దరు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒక ఆయన వచ్చి టీచర్, సార్ వచ్చేసారు టీచరు, మేడం వచ్చి ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తారు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుంటారు అనమాట అండి. నేను ఎప్పుడు ఒకసారి వాళ్ళ మేడం గారికి వెళ్ళి ఓ రోజు వెళ్ళి చెప్పడం జరిగిందండి. ఏమని చెప్తే ఈ రేటు గురించి కూడా అడిగారు అని మేడం అడిగారు. అన్ని చెప్పాను, బాగుంది. కుకింగ్ ఆయిల్ అని చెప్తే కుకింగ్ ఆయిల్ గురించి చెప్పినప్పుడు ఏమన్నాయంటే దానికి 540 రూపాయలు అంటే ఇది చాలా ఎక్కువ రేట్ కదండి, బయట ఆయిల్ చూస్తే చాలా ఇలా ఉంది, ఇది చూస్తే చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుంది కదని చెప్పేసి చెప్పండి జరిగింది. మరి మేడం చెప్పిన ఒకటి, మేడం మీరు ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, మీరు హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ కూడా మీరు ఇది రేట్ ఎక్కువ అని చెప్పేసి మీరు ఎలాగనుకున్నారండి, క్వాలిటీ బట్టి ఉంటుంది కదండి రేటు. సో అందులోకి ఏంటంటే ఇది రైస్ బ్రాండ్ అనేది చెప్పాను మీకు, ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పాను, దీంట్లో కూడా చాలా బాగుంటుందని చెప్పాను. ఇంత ముందు కూడా మీరు వాడే నుంచి కూడా నేను చెప్పారు, ఒక టైంలో కూడా అన్నారు నేను రైస్ బ్రాండ్ వాడతానండి, పెద్దాపు నుంచి నేను తెచ్చుకుంటాను, 15 లీటర్స్ తెచ్చుకుంటానండి, తెచ్చుకొని వాడుతుంటాను అని దాన్ని బాగుంది అన్నారు. ఇది మీకు ఒకసారి కూడా మేడం గారు కూడా హార్ట్ సర్జరీ కూడా అయిందండి, కానీ చెప్పడం జరిగింది నాకు హార్ట్ సర్జరీ కూడా అయిందని చెప్పారు. మీకు హార్ట్ సర్జరీ కూడా అయిందని చెప్పినప్పుడు మరి మంచి ఆయిల్ వాడాలి కదా, బయట ఆయిల్ కూడా మీకు తెలుసు కదండి, ఇది రిఫైండ్ ఆయిల్ అని ఇదని కూడా అవన్నీ కూడా కెమికల్ ఉన్న సంగతి తెలుసు మేడం, మీరే చాలా మంది చెప్పారు కదా హెల్త్ డిపార్ట్మెంట్ కదా. హార్ట్ సర్జరీ అయింది, అయినప్పటికీ కూడా ఏంటి మీరు ఇంకా బయట ఆయిల్ వాడుతున్నారంటే ఇంకేంటి మేడం. అంటే ఇప్పుడు సరే అని చెప్పి ఆయిల్ తీసుకొని జరిగిందండి, ఒకసారి వాడండి మేడం, చూడండి మీరు ఇంతకుముందు అది రైస్ బ్రాండ్ పెద్దాపురంలో వాడినారు కదా, దానికి దీనికి కూడా డిఫరెన్స్ తెలుసు అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఈలోగా ఆ మాస్టర్ వచ్చారు, మాస్టర్ వస్తే సరే ఇవన్నీ వాడాను సరే ఇవన్నీ మామూలు, ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే అని చెప్పన్నారు, అదే కదా అంటారని చెప్పేటప్పుడు ఆ మాట విని అది వాడడం జరిగిందండి. జరిగింది జరుగుతుంది, వాడిన తర్వాత పైన చూశారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే మీకు ఈ పాత్ర కూడా జిట్టు పట్టదు, ప్లస్ మీ దగ్గర వాడిన దగ్గర కూడా జిడ్డు రాదు, ప్లస్ మీకు ఏదైనా వంటలు వండినప్పుడు కూడా సరే దీనికి పొంగడం కానీ ఎటువంటి కూడా చాలా బాగుంటుంది ఇది అని చెప్తే అదే వాడిన బట్టి కూడా బాగుందని కూడా చెప్పడం జరిగిందండి. ఆవిడ ఇదే కంటిన్యూ ప్రోడక్ట్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజున. ఇకపోతే ఏంటంటే ఇది ఈ బ్యూటీ కేర్ గురించి చెప్తే మా ఇంట్లో నేను వాడికి చెప్తాను, నేను ఇంట్లో పిల్లలు సన్ స్క్రీన్ కానీ బైటిన్ స్ప్రే అంటే మా పాపకి జుట్టు ఒకటి జరిగిందండి, బిడ్డలు కూడా అంటే జుట్టు ఒకటి మాకు జరుగుతుందండి. నేను ఆ జుట్టు పడడం కూడా వాళ్ళు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. మన పితాకుండా ఆసుపత్రికి చాలా ఒక డాక్టర్ గారు, స్కిన్ డాక్టర్ గారు కూడా వచ్చేది రావడం జరిగింది, ఆయన కూడా చూపించాను, ఒక 10,000 రూపాయల పైన ఖర్చు పెట్టాను. ఆ మెడిసిన్స్ వాడిని చెప్పి కొంచెం బాగుంటుంది కానీ మామూలుగా చిత్రాలు అంటే కంట్రోల్ నుంచి అవ్వలేదు. ఆ తర్వాత మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు దీంట్లో ఉంది కదా మనకి ఏది కూడా చాలా బాగుంటుంది అని చెప్తే ఒకసారి గుర్తు చేశారు. దీంట్లో మనం చూస్తే బైటిన్ స్ప్రే ప్లస్ గ్రీన్ షాంపూ వాడడం జరిగిందండి, దీంట్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది నాకు. ఒక 1 మంత్ వాడిన తర్వాత జుట్టు ఒడ్డు అనేది తగ్గింది,
అలానే జుట్టు కూడా మళ్ళీ గ్రోత్ పెరిగిందండి, మళ్ళీ మొడడం జరిగింది. అది చూసి పాప ఇప్పుడు కూడా అదే వాడుతుంటుందండి. అలాగే దీంట్లో కూడా అంటే మన రీసెంట్గా ఏంటంటే మనకి డీప్ ఫ్రీజింగ్ ఆయిల్ ఉంది కదండి, మనకి ఆయిల్ గురించి కూడా వాడడం జరుగుతుందండి. మా ఇంట్లో పిల్లలు కూడా వాడారు. అలాగే దీని గురించి మా పెద్ద పాప ఏఈలో ఉంటుందండి, తను వాడడం జరిగింది. తన మూలంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసి వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే సార్. దీంట్లో కూడా ఈ హోమ్ కేర్ లో కూడా చాలా మంచి రిజల్ట్ వస్తాయండి. ఇవి నేను ఇంట్లో వాడడం జరిగింది కాబట్టి పిల్లలు కూడా ఈ జుట్టు గురించి కూడా జుట్టు రాడు కూడా చెప్తే కూడా మా చిన్నబాబు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కింద కూడా చెప్పడం కూడా చాలా మంది యూజ్ చేస్తారండి. ఇక్కడ కాకినాడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. వాళ్ళ కూడా చాలా రిజల్ట్ వస్తుందని చెప్పడం జరిగిందండి. సో దీన్ని బట్టి ఏంటంటే నాకు ఈ వెస్టేజ్ గురించి నాకు బాగా నమ్మకం పెరిగిందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ గోవింద్ గారు, చూసుకోండి ఒకసారి సిగ్నల్. ఈ క్రమంలో ఏంటంటే వెస్టేజ్ మీద నాకు బాగా పూర్తిగా నమ్మకం కలిగింది. నేను ఎప్పటికీ కూడా నేను వెస్టేజ్ నేను ఫాలో అవుతాను చెప్పి నాకు బాగా నమ్మకం కలిగిందండి. ఇప్పుడు ఉన్నది 50% టైం కూడా నేను పెడతాను కదా, ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఈ నెల నుంచి కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవన్నీ కూడా బిజినెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నానండి, ప్రిపేర్ అయ్యి ఉన్నాను. రిజల్ట్ నుంచి కూడా నేను వెస్టేజ్లోనే పనిచేస్తాను, వెస్టేజ్లో ఫుల్ టైం నేను పనిచేస్తానని చెప్పి నేను బాగా నమ్మకంగా నేను నిర్ణయం తీసుకున్నానండి. దీంతో కూడా ఏంటంటే దీని గురించి ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఏంటంటే నేను ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా దాంట్లో నాకు నేను ఈ బిజినెస్ చేస్తున్నని చెప్పి నాకు ఇది అవుతుంది. నేను వన్స్ టైం ఒక నెల రోజులకి నేను ఎక్కడికైనా వెళ్ళినా చేసిన ఆగినా సరే దీంట్లో ఎంతో మంది కూడా కావాల్సింటుంది. కాబట్టి నేను ఇదే వెస్టేజ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఈ 3 జనరేషన్ అవుతుంది కాబట్టి అది నాకు బాగా కనెక్ట్ అయిందండి. పొద్దున్న నేను రిటైర్మెంట్ టైం వచ్చినా సరే నాకు దాంట్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి వెస్టేజ్ నాకు ఇన్కమ్ వస్తుందని అనిపిస్తుంది కాబట్టి నేను ఈ బిజినెస్ అని కూడా నాకు ఇది అవసరం కాదు. ఈ వెస్టేజ్ అనేది నేను నమ్ముకొని ఉంటే కనుక దీంతో మంచి ఇన్కమ్ తీసుకోగలను. అదే అంత కష్టపడిన దానికి నేను బిజినెస్ లో పెట్టిన టైం కానీ ఇందులో పెట్టే కనుక నేను లక్షల అమౌంట్ నేను తీసుకుంటానన్న ఒక నమ్మకం నాకు కలిగింది కాబట్టి ఈ నెల నుంచే వెస్టేజ్ నమ్ముకొని వెస్టేజ్ గట్టిగా పనిచేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలండి. ఈ వేళ నుంచి కూడా ఈ నెల నుంచి కూడా బిజినెస్ అన్ని కూడా నేను పక్కన పెట్టాను. అంటే పక్కన పెట్టాలంటే నేను అన్ని కూడా సెట్ చేసుకొని వెస్టేజ్ నమ్ముకొని వెస్టేజ్ నుంచి నేను ఓకే సార్. ఎస్ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో మీ యొక్క జర్నీ అనేది చెప్పడం జరిగిందండి. సో వెస్టేజ్ ఏ విధంగా పరిచయం అయింది, సో అదేవిధంగా ఏ విధంగా కనెక్ట్ అయ్యారని చెప్పడం జరిగింది. కిడ్నీ స్టోన్స్ యొక్క రిజల్ట్, అదేవిధంగా మేడం గారికి డస్ట్ అలర్జీ ఏ విధంగా తగ్గింది పంచతులసి వాడడం వల్ల. సో అదేవిధంగా లీటర్స్ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చండి. సో సార్కి మంత్లీ నియర్గా 10 lakhs వస్తున్నా సరే వెస్టేజ్ని ఇందులో ఉన్న డెప్త్ అర్థం చేసుకుని బిజినెస్ని టేకప్ చేయడం జరిగిందండి. సో అందరూ కూడా ఇది గమనించాలి. సో థ్యాంక్ యూ సార్. మీ అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా వెస్టేజ్ ద్వారా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.